ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాగే గురువుగారు. ఇవిగో ఇవి ఉంచండి, నేను వెళ్ళొస్తాను. మంచిది, శుభం. మీరడిగిన మత్తు మందుని కూల్ డ్రింక్లో గానీ మంచినీళ్లలో గానీ ఇంకా దేంట్లోనైనా కల్పిస్తే చాలు మేడం. మినిమం 4 గంటల వరకు స్పృహలో ఉండరు, మైకంలోనే ఉంటారు. ఆ మైకంలో వాళ్ళకు ఏం జరిగినా తెలియనే తెలియదు మేడం. దీంతో మీరు అనుకున్నది సాధించొచ్చు. ఈ మందు మనం దేంట్లోనైనా కలిపితే దాని స్మెల్ కానీ ఆ మందు ఆనవాళ్లు కానీ తెలుస్తుందా? ఛాన్సే లేదు మేడం. ఈ మందుకు ఎలాంటి స్మెల్ ఉండదు, దేంట్లోనైనా ఈజీగా కరిగిపోతుంది. ఇది కలిపిన తర్వాత దేంట్లో అయితే కలుపుతామో దాని రంగు కూడా మారదు మేడం. కానీ ఈ మందు ఎక్కువ కలపకూడదు మేడం. డోస్ ఎక్కువైతే తాగిన వాళ్ళకే ప్రమాదమని ఆ నాటు వైద్యుడు మరీ మరీ చెప్పాడు. ఆనంది, నువ్వు ఈసారి తప్పించుకోలేవు. ఈ మందుతో నీకు నేను సరిగ్గా బుద్ధి చెప్తాను. నిన్ను ఎక్కువసార్లు అడగను, అలా అని ఎక్కువ టైం కూడా నీకు ఇవ్వను. నిజం చెప్పు. సార్, నిజంగా నేను కాదు సార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నన్ను వదిలేండి సార్. సరే, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. నేను ఊపిరి తీసుకోకుండా ఈ నీళ్ళల్లో 5 నిమిషాలుంటాను. ఒకవేళ నేను 5 నిమిషాల కన్నా ముందే బయటికి వచ్చేస్తే నువ్వు ఈ లోకం నుంచి పోతావు. ఈ టాస్క్ నీకు ఓకేనా? ఓకే సార్. రేయ్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పరా. నీకోసమే కదా నా ఊపిరిని రిస్క్లో పెడుతున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. రేయ్, నువ్వు 5 minutes టైమర్ ఆన్ చేయి. రెడీనా? రెడీ బాస్. ఎరా
నా రెగ్యులర్ టైం మెయింటైన్ చేశాను కదా. ఒక్క సెకండ్ మిస్ అయింది బాస్. 4 నిమిషాల 59 సెకండ్లకి మీరు లేచారు బాస్. ఒక్క సెకండ్లో మిస్ అయిందా? ఒక్క సెకండ్ కూడా తప్పే కదరా. 5 మినిట్స్ కాలేదు కదరా. నేను కావాలనే ముందే రాలేదురా. నీ ప్రాణం కాపాడాలనే ప్రయత్నం చేశానురా. కానీ ఒకే ఒక సెకండ్లో నువ్వు నీ లైఫ్ని మిస్ అయిపోతున్నావురా. సార్ ఒక్క సెకండే కదా సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. సారీరా, నేను ఒక్క సెకండ్ కూడా మాట తప్పని మనిషిని. నీ భయంలో ఉన్న నిజాయితీ నీ మాటల్లో లేదురా. అందుకే నిన్ను వదిలించుకుంటున్నాను రా. రేయ్, మీరు కూడా వీడిలానే మారాలనుకుంటే మీకు కూడా వీడి గతే పడుతుంది. నన్ను అనుసరించండి, అభిమానించండి. మిమ్మల్ని నేను పైకి తీసుకొస్తాను. నాకు అనుమానం కలిగించేలా ప్రయత్నిస్తే పైకి పంపిస్తాను. రేయ్, గుర్తుపెట్టుకోండి, నేను నష్టాన్ని భరిస్తాను కానీ ద్రోహాన్ని అస్సలు భరించను. అర్థమైందా? అర్థమైంది బాస్. క్లియర్ చేయండి. ఏంటి ఆకాష్? చెప్పు ఆకాష్, టార్గెట్ ఎవరు? ఒక అమ్మాయి. అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకు. అది చాలా డేంజరస్. అండ్ అది చావడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నీ బ్రదర్ని పోలీసులకి పట్టించింది, నీ డ్రగ్స్ బిజినెస్ని పూర్తిగా నాశనం చేసింది తనే కదా? ఏంటలా చూస్తున్నావు? షాక్ అయ్యావా? నువ్వు నాకు ఆ అమ్మాయి గురించి ఫోన్లో చెప్పినప్పుడే నేను తన గురించి ఎంక్వైరీ చేశాను. తన పేరు ఆనంది. అవును. నాకు పని అప్పగించావుగా. నువ్వు రేపు మార్నింగ్ న్యూస్ వింటావు. ఆ ఆనంది హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని. వద్దు, తనని హాస్టల్లో చంపొద్దు. హాస్టల్ దగ్గరైతే మనం దొరికిపోయే అవకాశం ఎక్కువ. హాస్టల్కి వెళ్ళి మరీ ఒక అమ్మాయిని చంపామని సెన్సేషన్ అవుతుంది. తనని చంపడానికి ఒక ప్లేస్ ఉంది. రేపు మా కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్కి ఆనంది అక్కడికి వస్తుంది. అక్కడే ఆనందిని చంపాలి. ఆ చావు ఎవ్వరికీ అర్థం కాకూడదు. అది సూసైడ్లా ఉండాలి, లేదంటే యాక్సిడెంటల్గా ఉండాలి, కానీ మర్డర్లా ఉండకూడదు. అంతే కదా?
రేపు ఆనంది చావు కన్ఫర్మ్.